హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. ఇన్నాళ్ళ రాజకీయ జీవితం చూసిన తర్వాత ఇక్కడ మీరు నేర్చుకున్న లెసన్ అంటే ఏం చెప్తారు? రాజకీయం అంటే పాలిట్రిక్సే ఉంటుంది. పాలిటిక్సే ఉంటుంది కదమ్మా. ఆ ట్రిక్స్లో మనం వెళ్తూ ఉండాలి, ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఉండాలి. విజయశాంతి గారితో అవుతుందా అంత రాజకీయ ట్రిక్స్? అలా 25 ఏళ్ళు అయిపోతుంది కదా. అవుతుందా అంటే మరి తెలంగాణ తీసుకురాలేదా, కొట్లాడలేదా? ఏ టైంకి ఏ రకంగా మనం ఇవ్వాలో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. జీవితంలో ఒక మంచి దారిని మనం ఎన్నుకున్నాం, ఆ మంచి దారిలోనే నేను వెళ్తున్నాను, ఆ మంచి దారిలోనే నేను సక్సెస్ అయ్యాను. నేను తెలంగాణ అచీవ్ చేయడం అన్నది ఇట్స్ నాట్ అ జోక్. ఒక రాష్ట్రం, నేను ఉద్యమం టేకప్ చేసినట్టు అందరూ నన్ను వెటకారంగా మాట్లాడేవారు. ఈవిడ ఒక మహిళ, ఈవిడ తీసుకొస్తుంది, ఈవిడ కొట్లాడుతుంది, ఈవిడికి అవసరమా, సినిమాలు చేసుకుని హ్యాపీగా ఉండకు, ఎందుకు ఈవిడికి అన్నీ అన్నారు. అన్ని మాటలు పడ్డాను, నేనేం పట్టించుకోలేదు. నేను అనుకుంది సాధించాను. అనుకునేవాళ్ళు అనుకుంటారు. ఏ టైంకి మన బుర్ర ఏ రకంగా ఆలోచించాలో ఆ బుర్ర ఆ ఆలోచన దేవుడు డెఫినెట్గా ఇస్తాడు. క్రిమినల్గా ఉండే పాలిటిక్స్ చేయక్కర్లేదమ్మా, మంచిగా కూడా పాలిటిక్స్ చేయొచ్చు. ఇప్పుడు కేసీఆర్ బుర్ర అయితే మాకొద్దు, ఎవడో కోరుకోడు. సూర్యకాంతం గారి క్యారెక్టర్ చూసి అమ్మో సూర్యకాంతం గారు అని భయపడేవాళ్ళం, కానీ నిజంగా వాడు చాలా మంచివాడు తెలుసా మీకు. అవును, సినిమా పాత్ర అలాగుంటుంది. సో ఆవిడ పేరు కూడా పెట్టేవారు కాదంటే చాలామంది పుట్టినవాడికి సూర్యకాంత్ భయం అంటే. బట్ ఆవిడ అంత బంగారం అసలు. నేను నాతో పనిచేశారు ఆవిడ, వచ్చా వండర్ఫుల్. ఆవిడ కానీ నిర్మలమ్మ గారు కానీ ఎంత మంచివాళ్ళు వాళ్ళు. సో కొంత మన సినిమా పాత్రలు చూసి భయపడతాం, కానీ కేసీఆర్ ప్రత్యక్షంగా చూసి భయపడుతున్నాం, అంటే అంత భయంకరమైన క్యారెక్టర్ కాబట్టి. ఆయనలా వద్దమ్మా, ఇలాంటి పాలిటిక్స్ చేయక్కర్లేదు. చక్కగా పాలిటిక్స్ చేయొచ్చు, మనం అనుకున్నది ఇంకా బెటర్గా చేయొచ్చు, ప్రజలకు ఉపయోగపడేటట్టు చేయొచ్చు. అదే మ్యామ్ నా ఉద్దేశం కూడా అంటే 100% చేయొచ్చు. నేను ఎంతకాలం మరి మంచిగా అనుకునేది చేశాను, ఫ్యూచర్లో కూడా అదే మంచిగా చేస్తాను నేను. తెలంగాణకు సంబంధించి ఇన్ కేస్ కమింగ్ ఫ్యూచర్లో మీరు కూడా వన్ ఆఫ్ ది అధికార పార్టీ బీజేపీ కనుక అధికారంలోకి వస్తే మీ ఉద్దేశ ప్రకారం తెలంగాణకి ఏమేం చేస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నా తెలంగాణ, ఐ లవ్ తెలంగాణ, డెవలప్ అవ్వాలి. చాలా ఉన్నాయి సమస్యలు, ఇంతకుముందు తక్కువ ఉంది, ఇప్పుడు ఎక్కువ ఉంది. ఇప్పుడు రోజు రోజుకి ప్రజలు కష్టాల్లోకి వెళ్ళిపోతున్నారు, బెటర్మెంట్ లేదు లైఫ్. సో దీన్ని బెటర్మెంట్ చేయాలంటే ఒక నేషనల్ పార్టీ వల్లే అవుతుంది. అది వాళ్ళ బీజేపీకి సాధ్యం అవుతుంది. మోడీ గారు ఇంకా మంచి మంచి పనులు చేస్తున్నారు కాబట్టి. సో మేమందరం డెఫినెట్గా వెళ్ళి మోడీ గారితో చెప్తాం, మాకు ఇది కావాలని మేము అడిగి తీసుకుంటాం. మేము మా తెలంగాణకి ఇస్తారు ఆయన. ఇప్పుడు మొత్తం భారతదేశానికే వ్యాక్సిన్లే ఫ్రీగా ఇస్తున్నారు, రైస్ ఫ్రీగా ఇస్తున్నారు, ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. బేటీ పడావో, బేటీ బచావో, ఇలాగ ఎన్ని, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి. మహిళలకు కూడా, గర్భిణీ స్త్రీలకు కూడా వాళ్ళ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఖర్చు అంతా భరిస్తుంది. డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డలకి వాళ్ళ పౌష్టికాహారం కావచ్చు, మెడిసిన్స్ కావచ్చు, వాళ్ళకి ఏం కావాలో ఆ సదుపాయాలన్నీ ఇస్తుంది. సో చాలా చేస్తుంది బీజేపీ. వాళ్ళ ఎందుకు చేతి మా తెలంగాణకి డెఫినెట్గా చేస్తుంది. మేము అడిగి తెచ్చుకుంటాం. మేము మోడీ గారు మాకు ఇది కావాలి. రేపు దేవుడి దయ వల్ల బీజేపీ తెలంగాణలో వచ్చిందనుకోండి, నిజంగా ప్రజల కష్టాలు తీరినట్టే అని నేను అనుకుంటున్నాను. నేను ఎందుకంటే మేము ఊరుకోం, మేము కొట్లాడైనా తెచ్చుకుంటాం. బట్ కొట్లాడాల్సిన అవసరం కూడా లేదు. డెఫినెట్గా ఈ సమస్య ఉందంటే మోడీ గారు డెఫినెట్గా చేస్తారు. ఆయన ఇచ్చారు స్మార్ట్ సిటీ అని వరంగల్కి ఇస్తే చేజార్చుకున్నాడు ఈయన కేసీఆర్, ఉపయోగించుకోలేదు. ఎయిర్పోర్ట్లో ఇస్తే అక్కడ మామనూరులో వరంగల్లో ఇంతకుముందు ఉండేది, దానికి ల్యాండ్ ఇవ్వండి ఎయిర్పోర్ట్ ఇస్తారంటే అది కూడా చేయలే. అంటే ఎంత కేర్లెస్. సో ఇలాంటి వాళ్ళకి వద్దు, మాకు మా బీజేపీ వస్తే డెఫినెట్గా మంచి జరుగుతుంది, 100% డెవలప్ అవుతుంది అన్నది నా నమ్మకం. తెలుసుకోవాలి ఇంటర్వ్యూ కోసం అన్నప్పుడు నాకు యూట్యూబ్లో చాలా వీడియోలు మీ నాన్నగారంటే మీకు చాలా ఇష్టమని, మీరు షూటింగ్ టైంలో ఉన్నప్పుడు నాన్నగారు కాలం చేశారని
దాన్ని అసలు అసలు ఆ టైంలో మీరు కళ్ళు తిరిగి పడిపోయారని కూడా కొన్ని వీడియోలో చెప్పడం జరిగింది. ఒక్కసారి నాన్నగారి గురించి తెలుసు. యాక్చువల్గా దేవాలయం షూటింగ్ చేస్తున్నాం, అమరావతి, గుంటూరు నుంచి అమరావతి. సో అక్కడ షూటింగ్ చేస్తుంటే అక్కడ ఏంటంటే ఫాదర్కి చితి పెట్టడం సీను, టి కృష్ణ గారు డైరెక్షన్, దేవాలయం, శ్రవణ్ బాబు గారు. నేను సో అక్కడ ఫాదర్కి చితి పెట్టడం సీన్ నేను వెళ్ళి కూతురు చితి పెడుతుంది. ఆ సమయంలో ఏంటంటే ఇక్కడ చెన్నైలో అప్పుడు మా నాన్నగారు పోవడం జరిగింది. నాకు తెలియదు, చెప్పలే, టి కృష్ణ గారు ఎవరు చెప్పలే. సరే ఈవినింగ్ షూటింగ్ అంతా అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడంటే మనకు సెల్ ఫోన్స్ ఉన్నాయి, అప్పుడంతా ల్యాండ్ లైన్, టైం పట్టేది, దొరికేది కాదు. ఐ థింక్ 6:37కి టి కృష్ణ గారికి వచ్చింది మెసేజ్, ఇలాగా ఫాదర్ పోయారనేసి. సో ఆయన ఏం చేశారంటే పోయారని చెప్పలే నాకు. నైట్ షూటింగ్ ఉండింది, డే అంతా శ్మశానంలో షూటింగు, నైట్ వచ్చి ఈ దశావతారాలు పాటలు చేస్తున్నాం అది. సో దానికి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి క్లాసికల్ డ్రెస్ చేసుకుని రెడీ అయ్యి వస్తున్నాను. టి కృష్ణ గారు అన్నారు, ఇలా నాన్నగారికి బాగాలేదంట, బయలుదేరమ్మన్నారు అన్నారు. అంతే చెప్పారు. ఏమైందంటే లేదు బాగాలేదన్నారు, అంతే టెన్షన్ అవ్వబాకమ్మా, బాగాలేదన్నారు అన్న. సరే ఆల్మోస్ట్ అన్ని ట్రైన్లు వెళ్ళిపోయినాయి. నైటు అంటే అమరావతి నుంచి గుంటూరుకు రావాలి కదా, వచ్చేటప్పటికి 11-12 అయినట్టుంది నాకు. ఇంకా 12 లాస్ట్ ఒక ట్రైన్ ఉండింది, ఆ ట్రైన్ పట్టుకుని నేను చెన్నైకి వచ్చాను. చెన్నైకి వచ్చి ఇంటికి వచ్చి చూసేటప్పటికి నాన్నగారు పడుకుని ఉన్నారు. నాకేం అర్థం కాలే, అట్లా టోటల్గా అప్సెట్ అయిపోయి మధుర అక్కడ కూర్చున్నారు. ఆవిడ వస్తుంది, నాకేం అర్థం కావట్లే. ఎందుకంటే మా నాన్నగారు అంటే చాలా ఇష్టం నాకు నిజంగా. సో ఇంకా అలాగా ఆయన చనిపోవడం జరిగింది. అండ్ దాని తర్వాత మళ్ళీ 1 year గ్యాప్లో మా మదర్ పోయారు. అంటే ఒక దెబ్బ మీద ఇంకొక దెబ్బ. ఆ ఏజ్ చిన్నపిల్లని ఏం తెలుస్తుంది మనకి, తల్లిదండ్రులు ఉండాలని కోరుకుంటాం. అలాంటిది నాన్నగారు ఎన్నో కళ్ళుగా అన్నారు నా కూతురు పెద్ద స్టార్ అవ్వాలి అనేసి. సో ఆ టైం అప్కమింగ్ స్టేజ్ అప్పుడంతా. ఆ సమయంలో ఆయన లేకపోవడం అన్నది పెద్ద సెట్ బ్యాక్ నాకు, నా జీవితంలో పెద్ద బ్లో నాకు. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ కోలుకుంటూ మళ్ళీ ముందుకెళ్తుంటే మళ్ళీ మా మదరు ఇంకా ఇది జీవితం అనుకుని ఇంకా అన్నీ నేనే భుజాన్ని వేసుకొని దిగమింగుకొని బాధ్యత తీసుకుని ఇంకా పనే నాకు సర్వస్వం అనుకుని ముందుకెళ్ళడం జరిగింది. అలా జరిగింది మా మదర్ ఫాదర్ది. కానీ ఒక ఆడపిల్లకండి, అంటే అబ్బాయి సొసైటీలో ఏది ఉన్నా, ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా ఈజీగా అమ్మాయితో కంపేర్ చేస్తే ఈజీగా గెటన్ అయిపోగలుగుతాడు. కానీ ఒక అమ్మాయికి పేరెంట్స్ సపోర్టు, పేరెంట్స్ తర్వాత ఒక మంచి భర్త సపోర్ట్ లేకపోతే అంత ఈజీగా ఏ ప్రొఫెషన్లో ఉన్నా పైకి రావడం ఈజీ కాదమ్మా, చాలా టఫ్ అది. కాకపోతే నాకేంటంటే ఫస్ట్ మదర్ ఫాదర్ పోవడం వల్ల లైఫ్ విలువ, వాల్యూ, బాధ్యత అన్నీ ఆటోమేటిక్గా దేవుడు నాకు తెలిసేటట్టు చేశాడు అనిపిస్తుంది. సో రైట్ టైంలో ఒక ఏజ్లో మ్యారేజ్ కూడా, అది కూడా నాకు దేవుడు చేశాడన్నదే. ఎవరు లేరు కదా పెద్దలు, ఇలాగ ఈ అమ్మాయికి పెళ్లి సంబంధం చూడాలి, ఈ అబ్బాయికి పెళ్లి చేయాలి అనేది చెప్పేవాళ్ళు లేరు, చూసేవాళ్ళు లేరు. నాకు ఉన్న తల్లిదండ్రులు ఇద్దరు నాకు తెలియకుండా నా లైఫ్లో నా భర్త ఆయన రావడం, కలవడం, అనుకోవడం, పెళ్లి చేసేసుకో, ఆల్ ఆఫ్ సడన్ అన్నీ 6 to 7 monthsలో జరిగిపోయినాయి. సో రైట్ టైంలో రైట్ డెసిషన్ అంటారు చూసారా, అలాగా రైట్ టైంలో దేవుడు ఆయనే నాకు, అంటే ముక్కోడి దేవతలు పెళ్లి చేస్తారన్నట్టు ముక్కోడి దేవతలు దీవించినట్టు ఉండింది నాకు మంచి భర్త ఇచ్చి. రైట్ టైంలో ఒక సపోర్ట్ ఉండాలి అన్నది జరిగింది. సో లైఫ్ ఇదైంది. బట్ ఆడపిల్లలకి ఎప్పుడూ తల్లిదండ్రులు ఉండాలమ్మా. కొంతమందికి స్మూత్గా వెళ్తుంది, కొంతమందికి టఫ్గా ఉంటుంది. సో నాకేంటి అన్నీ దెబ్బలే కదా జీవితంలో, అన్నీ స్మూత్గా ఎప్పుడు లేదు నా లైఫ్. అన్నీ టఫ్గా దెబ్బలు తింటూ నేర్చుకుంటూ ముందుకు వెళుతూనే అనుకున్నది సాధించాను. కాకపోతే మా ఫాదర్ ఒక కోరిక నేను నెరవేర్చాను, పెద్ద స్టార్ అవ్వాలన్నది. దాని తర్వాత మా భర్త సేమ్ అదే బాధ్యత ఆయన తీసుకుని, ఆయన కూడా అక్కడితో ఆపలే. పెళ్ళైన తర్వాత ఏదో ఇంట్లో కూర్చోబెట్టడం లేదు, ఆయన కూడా ఆ బాధ్యత తీసుకుని, ఆ టాలెంట్ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉండకూడదు అన్నది ఆయన ఆలోచన కూడా.
సో ఆయన కూడా దాన్ని అలా కంటిన్యూ చేసి మీకు కర్తవ్యం అన్నది ఆయన ప్రొడ్యూస్ చేసి, సో ఒక హీరో ఇమేజ్ తీసుకొచ్చింది మా భర్త. అంటే తను ఓన్లీ ఒక హౌస్ వైఫ్లో లేకపోతే ఈ గ్లామరో ఇలా కాదు, ఇంకేదైనా కొత్తగా చేద్దామని పోలీస్ ఆఫీసర్ది కర్తవ్యం అన్నది ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఇంకా దాని తర్వాత లేడీ అమితాబ్ ఇవన్నీ వచ్చినాయి. అండ్ ఓసే రామలం అదే పెళ్లి చేసేసుకున్న తర్వాత ఇంట్లో కూర్చుని ఉంటే కర్తవ్యం ఉండేది కాదు, ఓసే రామలం ఉండేది కాదు, ఆ హీరో ఇమేజ్ వచ్చేది కాదు. సో క్రెడిట్ ఐ థింక్ మా హస్బెండ్కి ఇవ్వాలి. నేను జనరల్గా మనకు ఉంటుంది చాలే పెళ్లి చేసుకుందాం సెటిల్ అయిపోదాం అనుకుంటాం, కానీ అలా అనుకోలేదు. ఇంకా అది కూడా కాదు, దాని తర్వాత మళ్ళీ పాలిటిక్స్ కూడా మనసులో ఉంటుంది మనకి, కాకపోతే అవన్నీ జరుగుతాయా అని ఒక డౌట్ కూడా ఉంటుంది. కానీ వెనక నేను సపోర్ట్ చేసి ముందుకు నడిపిస్తూ ఈ దారిలో వెళ్ళు, ఈ దారిలో నువ్వు చేయి, నీ డ్యూటీ నువ్వు కరెక్ట్గా చేయి, ఆటోమేటిక్గా